సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యతో సమావేశం నిర్వహించారు. పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో హెలికాప్టర్లలో చక్కలు కడుతూ 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మండలంలో ఎస్ఆర్ఎస్పీ పరిధిలో ఉన్న వేలాది ఎకరాలు ఎండిపోతుంటే ఆకాశంలో విహారయాత్రలు చేస్తున్నాడు తప్ప ఎండిపోతున్న పొలాల గురించి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలే. పెట్టుబడి పెట్టి అప్పో తీసుకొని వచ్చి వేసిన పంటల్ని రక్షించుకునే పనిలో ఆఖరికి ఎంత ప్రయత్నం చేసినా అప్పులుగానే మిగిలిపోతాయి తప్ప దక్కవని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన రైతాంగం ఈరోజు పశువులను మేపే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ హయాంలో కమిషన్ల పేరు మీద కక్కుర్తిపడి రాష్ట్రాన్ని పందికొక్కులకు దోచుకొని తింటున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ముమ్మాటికి ఎక్కడ అవపడట్లే. కాంట్రాక్టర్ల కమిషన్ల పేరు మీద చెల్లింపుల పేరు మీద 20 నుంచి 30% కమిషన్లు తీసుకొని జేబులు నింపుకొని రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం పైసలను కూడా కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు తప్ప రైతుల నోట్లో మాత్రం పట్టుకుంటున్నారు. సన్న బియ్యం అని చెప్పేసి మామూలుగా ఆర్భాటంగా ఉగాది రోజు ఓపెన్ చేసేది. ఎక్కడ చూసినా రాసి రకం బియ్యంతో ఆ రోజు దొడ్డు బియ్యం ఏదైతే రీసైక్లింగ్ కాంగ్రెస్ వాళ్ళ సహకారంతో రీసైక్లింగ్ మిల్లులోకి పోయి బ్లాక్